కోమటిరెడ్డి గారు మాట్లాడి ఎట్లా సభ పెడతారో, కేసీఆర్ ఎట్లా తిరుగుతాడో, లేకుంటే ఏమేం చేస్తారో ఇంత పొడుగు మాట్లాడిండు. ఇక మీ గురువు రాజశేఖర రెడ్డి ఆంక్షలు పెట్టినప్పుడే దుమ్ము లేపినాం. మీ గురువు రాజశేఖర రెడ్డి గారు ఆంక్షలు పెట్టి ఉద్యమాన్ని గొంతు పిసుకుతా అన్ననాడే కేసీఆర్ వాళ్ళ జుట్లో తేలిండు. ఇటువంటి మాటలు మాట్లాడి అభాస్పాలు కావద్దు. అంటే ఉండండి దయచేసి. ఇప్పుడు ఉద్యమంతో రాష్ట్రం తెచ్చిన వాడు కేసీఆర్ ఇంట్లో కూర్చొని తేలే. 2 ఎంపీలతో దేశాన్ని ఒప్పించి తెచ్చిండు. ఎన్ని వివాహ ప్రతివివాహాలు, ఎంతమందిని ముగ్గులోకి లాగింది, ఎంతమంది చేత అనిపించింది. ఇదంతా చరిత్రనే కదా, కళ్ళ ముందున్న చరిత్రనే. ఇలా బాధ్యత గల ప్రతిపక్ష పార్టీ ప్రజాస్వామ్యంలో మేము 39 మంది శాసనసభ్యులు, 15 మంది ఎంపీలు, మొత్తం జిల్లా పరిషత్తులు, ఎమ్మెల్సీలు. ప్రజాస్వామ్యంలో వేరే ఫర్మిడబుల్ ఫోర్స్ ఇన్ ద స్టేట్. ప్రజాస్వామ్యంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడిని, పార్టీని, వాళ్ళకి సంబంధించిన కార్యక్రమాలను జరగకుండా చేసేటంత అప్రజాస్వామికంగా మీరు పోతే ప్రజలు చూసుకుంటుంటారా? కానూను ఊరుకుంటుందా? 1 నిమిషంలో కోర్టు పోయి రిలీఫ్ తీసుకొని వస్తాం, మీ ముఖాన్ని అలాగే చేసేస్తాం.